దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు. 29వ తేదీ ఆగస్టు మాసము 2025 సంవత్సరం. ఆగస్టు మాసం 8 నెలలు కూడా అయిపోతున్నాయి కదా. మరి క్యాలెండర్ల కోసం ప్రార్థన చేయండి. దేవుడు ఏ విధంగా నడిపిస్తూనే ఉన్నాడో, ఎవరైనా ముందుకు వచ్చిన ప్రతి అనుదినము ఈ వాగ్దానములు తెలియపరచబడుతున్నాయి కనుక, అనేక మందికి ఆశీర్వాదంగా ఉన్నాయి కనుక, ప్రభునందు ప్రియులరా, దేవుడు నూతన సంవత్సరంలో నూతన దీవెనలతో మనకి అనేకమైన విషయాల్లో దేవునిలో ఎదుగుటట్లు కృప చూపించునుగాక. ఈరోజు దేవుడు నీతో చెబుతున్న అటువంటి గొప్ప వాగ్దానము, త్వరలోనే వారికి రక్షణ దయచేసేదను. త్వరలోనే వారికి రక్షణ దయచేసేదను అంటే దేవుడు అతి త్వరలో నీ జీవితాన్ని మార్చబోతున్నాడు. దేవుడు అతి సమీపంగా ఉన్నాడు నీకు తన కరుణా కటాక్షములను చూపించుటకు. దినవృత్తాంతములు 2వ గ్రంథము 12వ అధ్యాయం 7వ వచనం, పూర్తి వచనము, వారు తమను తాము తగ్గించుకుంటా యెహోవా చూచెను కనుక యెహోవా వాక్కు షమయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. షమయా అనే ప్రవక్త అక్కడ ఉన్నాడు. ఏమన్నాడు? తమ్మును తాము తగ్గించుకునేది కనుక నేను వారిని నాశనము చేయక, తాము తగ్గించుకున్న విధముగా ఏమిటంట, నా ఉగ్రత శేషకు ద్వారా యెరూషలేము మీద కుమ్మరింపక త్వరలోనే వారికి రక్షణ దయచేసేదు. శేషకు ఎవరు? అసలు ఇక్కడ ఏం జరిగింది నేర్చుకునే ముందు ఒకసారి ఇంగ్లీష్ వెర్షన్ న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ లో 2 Chronicles chapter 12 verse 7 ఏమనుంది? when the Lord saw their change of heart. అంతే కదా, హృదయాన్ని మనసును తిప్పుకోమనే కదా దేవుడు చెప్తుంది. అంటే మన జీవితంలో అనేక సార్లు మనస్సు మార్చుకునే ఎడల కఠినమైపోయిన మన హృదయాలు, రాతి బండల మీద రాసినట్లు ఉన్న మన హృదయాలు, మెత్తని హృదయాల మీద ఆ యొక్క మెత్తని మాటలతో నీవు నేను ఉండాలని, దేవుడు తన చిత్తానుసారంగా నిన్ను నన్ను మలుచుకోవాలని ఈరోజు మనము నేర్చుకోబోతున్నాం. కనుక he gave this message to షమయా ద్వారా ఈ యొక్క ప్రవచన వాక్కులు దేవుడు బయలుపరిచినట్లు చూడగలుగుతున్నాం. since the people have humbled themselves, ఈ ప్రజలు తమను తాము తగ్గించుకునేది కనుక, I will not completely destroy them and will soon give them some relief. వారిని నేను సంపూర్ణంగా నాశనం చేయక త్వరలోనే నేను వారికి విడుదలను, విశ్రాంతిని, నెమ్మదిని, రక్షణను ఇవ్వబోతున్నాను. I will not just use Shishak to pour out my anger on Jerusalem. ఆ యొక్క శీర్షకును మనం ఇప్పుడు ఒకసారి వాక్యం ఇక్కడ ఏం జరిగింది అనేది మనము వాక్యపు లోతుల్లోనికి వెళ్తే, ఈ యొక్క దినవృత్తాంతములు 2వ గ్రంథం 12వ అధ్యాయం మనం చూసినప్పుడు రెహబాము పరిపాలిస్తున్నట్లు మనం చూస్తున్నాం. అయితే రెహబాము రాజ్యము స్థిరపడి బలపరిచబడిన తర్వాత ఇశ్రాయేలులకు మరి వీరందరూ కూడా ధర్మశాస్త్రమును వ్యతిరేకించి దేవుని యొక్క నీతి సూత్రాలు కాకుండా అక్కడ వారు ఎవరి ఇష్టానుసారమైన వారు జీవించుండగా, పాపము మరి విస్తరించినప్పుడు, అక్రమము అక్కడ రాజ్యం ఏలినప్పుడు, దేవుడు రెహబాము రాజ్యమును తోసివేయడానికి 5వ సంవత్సరమందు షీషకు అను ఐగుప్తు రాజుని 200 అంటే 1200 1200 రథములతో 60,000 గుర్రపు రౌతులతో యెరూషలేము మీదకి, అనగా శత్రువుని తీసుకొచ్చేవాడు దేవుడే. ఈ షీషకు ఐగుప్తు రాజుని దేవుడే తీసుకుని వచ్చాడు రెహబాముకి వ్యతిరేకముగా. అయితే ఈ యొక్క ఐగుప్తు నుండి వచ్చిన లూబీయులు, సుకీయులు, కూషీయులు లెక్కకు మించిన ఒక గొప్ప సైన్యము యెరూషలేము ప్రాకారములను పట్టుకోవాలని రాగా, ప్రవక్త అయిన షమయా రెహబాము వద్దకు శీర్షకునకు భయపడి యెరూషలేమునకు వచ్చి కూడి ఉన్న యూదావారి అధిపతుల యొద్దకు వచ్చి, అక్కడ దేవుడు ఈ యొక్క షమయా ప్రవక్తని పంపించినట్లు మనం చూడగలుగుతున్నాం. కనుక 6వ వచనంలో ఇశ్రాయేలుల అధిపతులు రాజు తమను తాము తగ్గించుకుని
యెహోవా న్యాయస్థుడని ఒప్పుకొని ఎప్పుడైతే వారందరూ సమాజముగా కూడి ప్రార్థన చేస్తారో అప్పుడు శేషకు ద్వారా ఈ వాగ్దానాలు ప్రవచనాలు చెప్పబడినట్లు మనం చూస్తున్నాం. అంటే దేవుడు ఎప్పుడు కనికరము చూపుటయందు ఆయన సంతోషించేవాడు, దీర్ఘశాంతము గలవాడు, ఆయన త్వరగా కోపపడువాడు కాదు, ఆయన ఎంత కాలము కూడా తొందరపడేవాడు కాదు, సమస్తమునకు కూడా ఆయన కుదురుబాటు కాలమును నిర్ణయించేవాడుగా ఉన్నట్లు చూస్తున్నాం. చాలాసార్లు మన తొందరపాటు, మన అవివేకత్వము, మన ముక్కోపితనము బయటకు వచ్చేదిగా మనం ప్రజలకి చూపించే వారంగా ఉన్నాం. ఇక్కడ యెషయా 55:6 యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతుకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకుడి. అంటే వెతకడం వేరే, వేడుకొనడం వేరే. వెతకడము అంటే అర్థం ఏంటంటే, నీకు ఒక శ్రమ వచ్చి పడిందంటే నీవు అక్కడికి ఇక్కడికి పరిగెట్టమాక, అది దేవుడే పంపించాడు. ఎప్పుడైతే దేవుని రాజ్యాన్ని నీతిని మొదట వెతుకుతావో, ఆయన సన్నిధిలో నిన్ను నీవు తగ్గించుకుంటావో, ఇక్కడ దేవుడు చెబుతున్న మాట ఏమిటంటే, భక్తిహీనులు తమ మార్గము విడువవలను, దుష్టులు తమ తలంపులు మానవలను, యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును, వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించు. కనుక ఆయన క్షమించే దేవుడు, జాలి చూపించే దేవుడు, దయ చూపించే దేవుడు. ఆయన అంటాడు కదా, ఒకవేళ నా ఉగ్రత అలాగు ఉన్న ఎడల ప్రాణకోటి జీవకోటి నశించిపోవును జీవాత్మ అని యోనా గ్రంథము 3వ మనం చూస్తున్నాం. యోనా వెళ్ళి మళ్ళా నీనివే ప్రకటించినప్పుడు అక్కడ రాజు, అధిపతులు, వారందరూ పశువులు సమస్తము గోనె పట్ట కట్టుకుని దేవుని వేడుకుంటా మరియు వారు బహుగా తగ్గించుకుంటా దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేసేదనన్న కీడు చేయక మానినట్లు మనం చూస్తున్నాం. మనము నిర్గమకాండం 32:14 మరి మోషే ఏ విధముగా ఇంటర్సెసరీ ప్రేయర్ చేసినప్పుడు, మధ్యవర్తిగా ప్రార్థించినప్పుడు తన ప్రజలకు చేసేదనన్న కీడును గూర్చి దేవుడు సంతాపపడినట్లు మనం చూస్తున్నాం. అంటే ఇంకా మనం చూస్తే ఆమోసు గ్రంథము 7వ మనం చూసినప్పుడు అక్కడ దేవుని యొక్క ఉగ్రత ఎప్పుడైతే యాకోబు ఇశ్రాయేల్ సంతానం మీద వచ్చిందో అక్కడ చెప్పబడుతున్న మాట ఏమని ఉంది అని అంటే, యెహోవా, ప్రభువైన యెహోవా, నీవు దయచేసి క్షమించుము, యాకోబు కొద్ది జనము గలవాడు, అతడు ఎలాగు నిలుచును అని ఆమోసు ప్రవక్త మొర్రపెట్టగా యెహోవా పశ్చాత్తాపపడి ఆ కీడు చేయను అని చెప్పి సంతాపపడినట్లు అదే గ్రంథము ఆమోసు 5వ మనము చూసినప్పుడు, ఇశ్రాయేలు ద్వారా ఎందుకు మిమ్మల్ని మీరు నాశనం చేసుకుంటున్నారు, ఎందుకు మీరు కోపం పడుతున్నారు, ఎందుకు దేవునికి ఆ యొక్క ఉగ్రతను రప్పిస్తున్నారు అని చెప్పి దేవుణ్ణి ఆశ్రయించండి, యెహోవాను ఆశ్రయించండి, మీ మార్గములు ఆయనకు అప్పగించండి, మీ ఆలోచనలు ఆయనకు అప్పగింపండి, బేతేలును ఆశ్రయించుకుడి, గిల్గాలులో ప్రవేశించుకుడి, బయర్షెబాకు వెళ్ళకుడి. గిల్గాలు అంటే ఈ బేతేలులో, ఈ గిల్గాల్లో కూడా దానిలో వాళ్ళు ఆ యొక్క మరి ఆవు రూపం చేసి పెట్టినట్లు మనం చూడగలుగుతున్నాం. కనుక మీరు యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుతారు. కారణం ఏంటంటే, ఎవరైతే యెహోవాను ఆశ్రయిస్తున్నామంటున్నామో మనం ఇప్పుడు వరకు వెళ్ళిన మార్గమును మనము మార్చుకుని దేవుని వైపు చూసినప్పుడు, ఇర్మియా గ్రంథంలో మనందరికీ తెలుసు, కుమ్మరి దగ్గరికి మరి ఏ విధంగా ఇర్మియాను పంపించినప్పుడు ఆ జిగిటమన్ను ఆ కొండ పగిలిపోయినప్పుడు ఇంకొక పాత్రగా తయారు చేయడానికి అక్కడ కుమ్మరి ఉన్నట్లుగానే ఇశ్రాయేలుల కోసము కుమ్మరి ఆ యొక్క ఏ విధముగా పాత్రను చేసి ఉన్నాడో దేవుడు అక్కడ ఇర్మియా ప్రవక్తకి వివరిస్తూ, మీరు జిగటమంటిగా ఉన్నారు, నేను కుమ్మరిని, కాబట్టి మీరు నా చేతిలో ఉన్నారు అని చెబుతూ ఆ యొక్క మీ పట్టణాలను, మీ యొక్క
జనాంగమును మీ సంతానమును నేను పెళ్ళగింతుననియు విరగగొట్టుదననియు నాశనమును చేదుననియు మీకోసం చెప్పిన ఎడలా, ఒకవేళ మీరు మిమ్మల్ని మీరు తగ్గించుకుని చెడు చేయట మానేయన నేను ఆ కీడును చేయక మానుతాను అని చెప్పి దేవుడు చెబుతూ, ఒకవేళ ఏదైనా పట్టణాన్ని కడతాను నాటుతాను అని చెప్పి నేను పూనుకున్నప్పుడు వారు నన్ను విడిచి దుర్మార్గత చేసిన ఎడల అవశ్యముగా నేను వారికి నా ఉగ్రత చూపిస్తాను అని మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ఏ రోజునైతే మనం అందరము కూడా ఆయన చేతుల్లో ఉన్నామని, ఆయనకి దృష్టికి సమస్తము తేట తెల్లగా ఉందని, ఆయన దృష్టికి మరుగైనది ఏదీ లేదని, దేవుని వాక్యము సజీవమైనదే, రెండంచులు కలిగిన ఎటువంటి ఖడ్గము కంటే వాడి కలిగి ప్రాణ ఆత్మ దేహము కీళ్ళు మూలుగు విభజించినంత మటుకు దూర్చు నీ హృదయ అంతరంగములను పరిశోధిస్తుందని నువ్వు గ్రహించుకున్నప్పుడు అంటే దేవుడు మనలో ఉన్న ఎముకలేంటి, మన వెంట్రుకల నెంబర్ ఏంటి, సమస్తము ఆయన ఎరిగి ఉన్న దేవుడని, మన జీవిత దినములన్నీ ఆయన గ్రంథములో లిఖితములై ఉన్నాయని ఒక హిజ్కియాకి ప్రవక్త అయిన యెషయా వచ్చి చెప్పినప్పుడు, హిజ్కియా బహుగా తాను తగ్గించుకుని దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు 15 సంవత్సరాల ఆయుష్కాలం పొడిగించిన దేవుడు ఆహాబు నాబోతు అనే నీతిమంతుని చంపివేసినప్పుడు, ఏలియాని పంపించి రక్తము కుక్కలు నాకుతాయని చెప్పినప్పుడు, ఆహాబు వంటి ఇంకా దుర్మార్గుడు లేడు అని చెప్పబడినా కూడా దేవుని ఎదుట ఆహాబు తన వస్త్రములను చింపుకుని గోనె పట్ట కట్టుకుని ఉపవాసం ఉండి వాకుల పడుచుంటుండగా దేవుని ప్రత్యక్షమై, ఆహాబు నాకు భయపడి నాకు అనువుగా అంటే నా నామమునకు వినయముగా ప్రవర్తించడం చూసావు కనుక దేవుడు మనసు మార్చుకుంటాడు. నీ పట్ల ఆయన ఉగ్రత చూపించడానికి ఆయన ఎంత మాత్రము కూడా తొందరపడేవాడుగా కాదు. ఆయన నీ పట్ల తన కనికరమును వెల్లడి చేయడం. దేవుడు కోరుకునేది ఒకటే, కనికరమును ప్రేమించమనే. అంటే కనికరము చూపువారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. కనుక ప్రభువునందు ప్రియులారా, ఈరోజు పరిస్థితులను బట్టి నీకు అన్ని తలకిందులుగా ఉన్నాయా? అందరూ నిన్ను చూసే చూడనట్లు నటించే నటన ఉందా? అయితే ఎంత మాత్రము కూడా నీవు ఏ విషయంలో కూడా నీవు దిగులు పడవలసిన అవసరం లేదు. ఏ విషయంలో కూడా నీవు చింతపడవలసిన విషయం లేదు. ఏ విషయంలో కూడా నీవు తొందరపడవలసిన విషయం లేదు. ఎప్పుడైతే నీవు దేవుని వైపు చూస్తావో, దేవుని యందు నీవు లక్ష్యం ఉంచుతావో, దేవుని హృదయాన్ని ఎరుగుతావో, ఆ కొంతకాలము ఉన్న శ్రమల కోసము ఏ రోజు చూడమాక, ప్రతి శ్రమ కూడా ఒక నిరీక్షణ ద్వారమని, ప్రతి అకోరు లోయ కూడా ఆశీర్వాదము గల, మరి ఏ విధముగా నీ జీవితము నా జీవితము కన్నీటి లోయల గుండా వెళ్తూ ఎష్కెలోను లోయలుగా అవి మార్చబడతాయని, జీవ జలముల ఊటగా మారుతాయని మరి ఇర్మియా సైతం చెప్తాడు కదా, నా కన్ను కన్నీటి ఊటగా నా తల చలమయముగా చేయమని. ప్రభునందు ప్రియులారా, ఆయన రక్షణ నీకు సమీపముగా ఉన్నది. ఆయన నిన్ను రక్షించుట కొరకే ఒక తప్పిపోయిన కుమారుడు కావచ్చు, పాత నిబంధన కావచ్చు, క్రొత్త నిబంధన కావచ్చు, ఆయన నీ పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడని, హాగరు సైతము నన్ను చూచుచున్నవాడు అని చెప్పి, అంటే హాగరు కూడా దేవుని ఎరుగనప్పటికీ దేవుడు తన ప్రేమను వ్యక్తపరిచినప్పుడు, ప్రభునందు ప్రియులారా, ఈ రోజున అనేక మంది ప్రజలని నమ్మేవారముగా ఉన్నాము, దేవుణ్ణి ప్రేమించేవారంగా ఉన్నాము. అయితే నీవు నేను కూడా దేవుణ్ణి నమ్మాలి, మనుషుల్ని ప్రేమించాలి. ఎప్పుడైతే మనము ఆ యొక్క వస్తువులకి విలువనిస్తున్నాం కానీ మనుషులకి కాదు, మనకి ఉన్న అనేకమైన విషయాల్లో, ఎన్నో విషయాల్లో ఈ లోక పద్ధతులకు విలువ ఇచ్చేవారుగా, అభిమానములో పెంచుకునే వాళ్ళముగా ఉంటున్నాం. కానీ మనములో పెరగవలసింది ఆత్మ అభిమానము కాదు, ఆత్మ విశ్వాసము. ఏ రోజునైతే మన జీవితాల్లో
దేవుని చిత్తము జరగాలి అంటే ఆయన హెచ్చింపబడాలి, మనము తగ్గింపబడాలి. ఏ రోజు అయితే నిన్ను నన్ను దేవుడు తనకిష్టమైన పనిముట్టుగా వాడుకోవాలి అంటే ఆయన చేతిలో, అంటే ఏ వెసల్ ఆఫ్ హానర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద మైటీ గాడ్, అంటే యజమాని చేతిలో అర్హమైన పాత్రగా నిన్ను నన్ను దేవుడు వాడుకోవాలని, ఆయన చిత్తానుసారముగా నిన్ను నన్ను నిలబెట్టాలని దేవుని గొప్ప ప్రణాళిక అయ్యింది. కనుక ఈరోజు వాక్యం వింటున్న దేవుని బిడ్డ, మరి ఇలాగా మనకి ఆగస్టు కూడా వెళ్ళిపోతుంది కనుక దేవుని చిత్తము, దేవుని ఉద్దేశము, దేవుని సంకల్పము, దేవుని ప్రణాళిక నీ పట్ల చాలా ఉన్నతమైనదిగా ఉంది. కనుక ఒక్క క్షణంలో మెఫీబోషెతు జీవితం మార్చిన దేవుడు, ఒక్క క్షణంలో దావీదు జీవితం మార్చిన దేవుడు, ఒక్క క్షణంలో యోసేపు జీవితం మార్చిన దేవుడు. దేవుని యొద్ద ఆయన సమయం వచ్చే వరకు నీవు నేను ఆయన చేతి క్రింద దీన మనస్సు కలిగి ఆయన కృప కొరకు కనిపెట్టుకుని ఉంటాము, ఆయన ఆశీర్వాదం నిమిత్తము ఎదురు చూస్తూ ఉంటాము, ఆయన రాకడ కొరకు ఆయత్తపడతాము. సమస్తము సాధ్యము, ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు. అటువంటి గొప్ప కృప దేవుడు మన జీవితాల్లో అనుగ్రహించునుగాక. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, విత్తబడిన వాక్యము అనేక మందికి దీవెనకరంగా, అనేక మందికి ఆశీర్వాదకరంగా, ముఖ్యంగానైనా మా బ్రతుకుల్లో, మా జీవితాల్లో పరిశుద్ధాత్మ ధ్వని అంతర్జాతీయ పరిచర్యలు కువైట్ అని పేరు పెట్టి పిలుచుకుని మా పట్ల నీ కనికరమును, నీ కృపను, నీ కటాక్షమును వెల్లడి చేస్తున్న దేవా, నిశ్చయముగా మమ్మల్ని మేము తగ్గించుకున్నట్టుకు నీ రక్ష బహు సమీపములో ఉన్నదని, నీవు రక్షించే రక్షకుడుగా యేసు క్రీస్తు ప్రభువు వారిగా మా కొరకు వచ్చిన దేవుడు అని నిశ్చయముగా నీ నామము హెచ్చిస్తూ, నీ నామము ఘనపరుస్తూ, యేసు అతి శ్రేష్టమైన నామమున మీరే మాకు యజమానుడిగా, మాకు ప్రభువుగా, మా జీవితాలకి నైనా కట్టే నాయకుడిగా ఉంటావని యేసు నామము దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును.